ఉందంట. ఇక్కడ వెనుక దిగజారిపోయిన వ్యక్తి బ్యాక్ స్లైడర్స్ హార్ట్ ఇస్ ఫార్ ఫ్రమ్ గాడ్. అంటే వాళ్ళు మాట్లాడే తీరు బలంగా ఘనంగా ఉండొచ్చు, గంభీరంగా ఉండొచ్చేమో కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హార్ట్ నిల్. అంటే దేవునికి ఇష్టంగా లేదు, దేవునికి దూరంగా ఉందంట. అంటే దేవునితోటి సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు. మనుషుల కోసము అన్ని నేర్చుకుంటున్నారేమో, మనుషుల కోసము ఆర్భాటంగా ఉంటున్నారేమో, మనుషుల కోసం ఘనంగా కనిపించాలని గొప్ప వాగ్దాటు కలిగి గొప్పగా మాట్లాడుతున్నారేమో కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హార్ట్, హృదయానికి వచ్చేసరికి దేవునితోటి సహవాసమే లేదంట. ఈరోజు మీ హృదయం అలాగుందండి. గొప్ప గొప్పగా మాట్లాడుతున్నారేమో, అన్ని లైవ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవుతున్నారేమో, అన్నీ చూస్తున్నారేమో, ఆరాధిస్తున్నారేమో, మా వాక్యాల్ని రాసుకుంటున్నారేమో, ఇవన్నీ చేస్తున్నారేమో కానీ నిజంగా మీ జీవితం వరకు వచ్చేసరికి ఎంతమంది మీ నిజంగా దేవునికి దగ్గరగా జీవిస్తున్నాం, దేవుని హృదయానుసారులుగా జీవిస్తున్నాం? మీ హృదయం దేవునికి దూరంగా ఉందా? ఏ విషయంలో దూరంగా ఉంది? ఏ విషయంలో దేవునికి దూరంగా ఉందండి మీ హృదయం? దేవుడు అడుగుతున్నాడు, గమనించండి, పరీక్షించుకోండి. మీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా అని. ఒక హృదయం ఎలాగ ఉండాలంటే దేవుని